నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సేవలాల్ బంజారా సంఘం మరియు లంబాడి విద్యార్థి సేన, గిరిజన జన సమితి, లంబాడి హక్కుల పోరాట సమితి మరియు గిరిజన లంబాడి వివిధ సంఘ నాయకులు ఈరోజు అందరం కలిసికట్టుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మరి విచ్చేసిన మా నాయకులు వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదములు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తుంది అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 30 నెలలు. ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు గిరిజనులకు, లంబాడీలకు వివిధ అబద్ధపు హామీలు ఎలక్షన్ ముందు ప్రచారంలో భాగంగా చెవెళ్ళ డిక్లరేషన్ అనే పేరుతో 12 హామీలు. మరి ఈరోజు అధికారంలో రావడానికి ప్రధానమైన కారణం లంబాడీల ఓటర్లని మన ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో గుర్తు చేస్తారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా లంబాడి నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇప్పుడు కొత్తగా ఒక ఎమ్మెల్సీ, మిగతా వారు ప్రజాప్రతినిధులు మరి కాంగ్రెస్ పార్టీలో ఈ 30 నెలలు గడుస్తున్న సమయంలో వీళ్ళ నోరు మోగబోయింది. చెవెళ్ళ డిక్లరేషన్లో మరియు ఏనాడైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా లంబాడి ఎమ్మెల్యేలు ఒక్క హామీ గురించి కూడా మాట్లాడలేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా లంబాడి గిరిజన జాతికి 12 హామీలు ఇచ్చారు, మరి ఒక్కటైనా నెరవేర్చండి అయ్యా అని ఏనాడైనా మా లంబాడి ఎంపీ బలరాం నాయక్, పాపం ఆయనకు వయసు అయింది, అసలు ఆయన ఇంట్లో కూర్చోవాల్సింది, అతను ఎంపీ ఉండి ఈరోజు లంబాడీల ఓట్లతో ఎంపీ గెలిచి ఈరోజు లంబాడీల సమస్యని గాలికి వదిలేసిండు. అదే మాదిరిగా మా బాలి నాయక్, మా రామచందర్ నాయక్, రామ్దాస్ నాయక్, అదేవిధంగా మురళీ నాయక్, వీరికైతే కాంగ్రెస్ పార్టీలో అగ్ర కులస్తుల నాయకులని అడగని కూడా ధైర్యం ఉండదు వీళ్ళకు. ఇంకా రేవంత్ రెడ్డి క్యాబిన్లో పోవగానే వీళ్ళకు చెమటలు పట్టేస్తాయి. అంటే రేవంత్ రెడ్డి అంటే అంత భయం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీళ్ళ పదవి, ఎమ్మెల్యే పదవి అంటే అంత భయం. ఈరోజు లంబాడి జాతి ఇందిరాగాంధీ పేరు చెప్పగానే, రాజీవ్ గాంధీ పేరు చెప్పగానే, ఇందిరాగాంధీ అంటే అందరికీ అభిమానం, లంబాడి జాతికి. రాజీవ్ గాంధీ అంటే మా లంబాడి గిరిజన జాతికి అభిమానం, ప్రేమ. అటువంటిది రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో కేవలం లంబాడీలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఈరోజు గద్దెనెక్కి మా లంబాడి జాతిని విస్మరిస్తుండు. 30 నెలలు గడుస్తున్నా ఒక్క మంత్రి పదవి లేదు. మా లంబాడి జాతిని అవమానిస్తుండు, మా లంబాడి జాతిని విస్మరిస్తుండు. 30
పోసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే లంబాడీల ఓట్లు ముఖ్యమని భ్రమలాడి ఎలక్షన్లో తండాలలో తిరిగి కొంతమంది నిడిమిడి జ్ఞానంలో ఉన్న మా లంబాడి నాయకులను వెనుకల వేసుకొని ఈరోజు మా గిరిజన జాతికి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లంబాడి జాతికి మేలు జరుగుతుంది, లంబాడి జాతి ఒక అభివృద్ధిలో వస్తుందనేది ఆలోచనతోటి ఆ రోజు వన్ సైడ్గా మా లంబాడి జాతి, మా లంబాడి ప్రజలు, మా బంజారా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపించారు. ఒకటా రెండా దాదాపు 40 నియోజకవర్గంలో మా లంబాడీల ఓట్ల జనాభా ఎక్కువ ఉన్న 40 నియోజకవర్గాల్లో మేము గెలిపించిన దాఖలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మరి లంబాడీల ఓట్లతో గెలిచినామని చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే లగచర్లలో మా లంబాడీలపై దాడి జరిగింది. లగచర్లలో మా లంబాడీలపై దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు లగచర్లలో మా తండాలపై దాడి చేసిరు, మా భూములను లాక్కొనే ప్రయత్నం చేసిరు, మా లంబాడీలను, మా లంబాడి జనాలను, మా లంబాడి అక్కలను, మా లంబాడి అమ్మలను అందరినీ జైలుకు పంపించిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఈరోజు లంబాడీల బస్సు యాత్ర పేరుతో మా బంజారా లంబాడి ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు ఏం ముఖం పెట్టుకొని ఈరోజు లంబాడి బస్సు యాత్ర అని మీరు కార్యక్రమం చుట్టబోతున్నారు. సిగ్గుండాలి. లగచర్లలో లంబాడీలపై దాడి జరిగినప్పుడు 4 ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? బలరాం నాయక్ ఎంపీ ఎక్కడున్నావు? ఎక్కడ నిద్రపోయావు? రామచందర్ నాయక్ ఎక్కడికి పోయిండు? బాలు నాయక్ ఎక్కడికి పోయిండు? మురళీ నాయక్ ఎక్కడికి పోయిండు? రామ్దాస్ నాయక్ ఎక్కడికి పోయిండు? ఆ రోజు కళ్ళు మూసుకున్నారా? నిద్రపోయారా? లగచర్లలో లంబాడీలపై దాడి జరిగి ప్రపంచవ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్ అని ఆ రోజు మీకు వినిపించలేదా? లేకుంటే కనిపించలేదా? ఈరోజు సేవాలాల్ బంజారా సంఘం మీకు సూటి ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు అదే జనాలలోకి, అదే లంబాడి నియోజకవర్గాల్లో, అదే తండాలలో కాంగ్రెస్ పార్టీ లంబాడీల బస్సు యాత్ర పేరుతో ఏం ముఖం పెట్టుకొని మీరు వెళ్ళాలనుకుంటున్నారు? యావత్ సామాజిక వర్గానికి, లంబాడి సామాజిక వర్గానికి మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు 30 నెలలు గడుస్తున్నా మీరే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు మరియు ఎమ్మెల్యేలు 30 నెలలు గడుస్తున్న ఒక్క మంత్రి పదవి సాధించుకోలేని మీరు, మీకు మీరే న్యాయం చేసుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న లంబాడి నాయకులు ఈరోజు లంబాడి బస్ యాత్ర పేరుతో మళ్ళీ తండాలకు వస్తామంటే సహించం. ఇదే వేదిక ద్వారా లంబాడి ప్రజలందరినీ పిలుపునిస్తున్నా, కాంగ్రెస్ లంబాడి నాయకులను నమ్మకండి. లంబాడి బస్సు యాత్రతో తండాల వస్తే, ఊర్లకు వస్తే, నియోజకవర్గంలో వస్తే చీపిరి కట్టబట్టుకొని చెప్పుల దండలతో రెడీగా ఉండండి. మీకు అండగా మేముంటాం. గిరిజన సంఘ నాయకులు ఉంటారు, గిరిజన మేధావులు ఉంటారు, గిరిజన విద్యార్థులు ఉంటారు. ఈరోజు గిరిజన నిరుద్యోగుల పక్షాన ఏనాడైనా మాట్లాడిరా? లంబాడి ఎమ్మెల్యేలారా ఏనాడైనా మాట్లాడిరా? తండాలను, గూడాలను, గ్రామాలను వదిలి ఈరోజు హైదరాబాద్లో ఉద్యోగాల కోసం దిల్సుఖ్ నగర్, కుక్కర్పల్లి, అశోక్ నగర్ ప్రాంతంలో రైతుల బిడ్డలు, కూలీల బిడ్డలు ఈరోజు చదువుకొని ఉద్యోగం సంపాదిద్దామని పట్టణానికి వస్తే హాస్టల్లో ఉండలేక, హాస్టల్లో ఫీజు కట్టుకోలేక
20,000 30,000 పంపిస్తూ దాదాపు 30 నెలలు గడిచింది. వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఆనాడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన లంబాడి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు. అది నమ్మిదాం కదా, నిరుద్యోగులు విద్యార్థులు అది నమ్మిదాం కదా, అది నమ్మే కదా ఈరోజు నిరుద్యోగులు విద్యార్థులు ప్రతి తల్లిదండ్రులను తండాలలో తిరిగి ఊర్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని ఓటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని తల్లిదండ్రులను వేడుకోవడం జరిగింది, ఊర్లో తిరగడం జరిగింది. మరి ఆ రోజు విద్యార్థులు నిరుద్యోగులు కృషి వల్లనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చింది. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ? ఎప్పుడైనా అడిగారా లంబాడి ప్రజాప్రతినిధులారా? ఈరోజు మీరు లంబాడి బస్ యాత్ర ఎందుకని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. ప్రతి నియోజకవర్గంలో మీరు ఎక్కడెక్కడ తిరగాలని అనుకుంటున్నారో అక్కడ మేము అడ్డుకుంటాం. తండాలలో తిరిగి తండా ప్రజలను చైతన్యవంతులు చేసి మిమ్మల్ని స్వాగతించడానికి ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు చీపురు కట్టెతోటి చెప్పుల దండలతోటి మీకు ఖచ్చితంగా స్వాగతం పలుకుతాం. బస్ యాత్రని చేయమని మా దత్తమాలకి పంపిస్తున్నాడు కదా, ఊరు తిరిగి మొత్తం పరిచయం చేసిరండి అని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా రోజులైంది, మనకి ఏదో ఉద్ధరించిందని. ఏం అమలు చేసినావయ్యా రేవంత్ రెడ్డి? నువ్వు ఏం అమలు చేసినావు? ఆడవాళ్ళకి ఏం న్యాయం చేసినావు? నువ్వు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా అన్నావు, ఇచ్చినావా? 2500 ఇస్తా అన్నావు, ఇచ్చినావా? పెళ్లి చేసినప్పుడు ఏమో కళ్యాణం లక్ష్మితో పాటు 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తా అన్నావు, ఇచ్చినావా? ఒక బస్ ఫ్రీ పెట్టినావు మొగోళ్ళకి. ఇక్కడ నుంచి సాగర్ రింగ్ రోడ్ నుంచి దేవరకొండకు పోతే 100 రూపాయల టికెట్ ఉండే అప్పుడు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ చేసినావు, మొగోళ్ళకి 150 చేసినావు. అండ పెట్టినావు, ఇళ్ళ తీసినావు. లాభం ఏముంది? ఇంకేం న్యాయం చేసినట్టు నువ్వు మాకు ఏం న్యాయం చేసినావు అయ్యా రేవంత్ రెడ్డి? మా వాళ్ళు బాగా దొరికిరు. లంబడోళ్ళు ఎంత చేసినా గిట్లా, ఈ ఎస్టీ బంజారా సంఘం వాళ్ళు కానీ బంజారా వాళ్ళు కానీ ఎంత చేసినా గిట్లా నువ్వు బాగా మా వాళ్ళకి నేర్పిస్తున్నావు. అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పించి నువ్వు ఇంకా ఊరు తిరిగి యాత్రలు చేయమని పంపిస్తున్నారా? అక్కడ చెప్పులతో దండలు వేస్తారు, చీపురు కట్టలతో కొడతారు. ఎవరైనా అక్కడ ఊర్ల పొట్టి వచ్చే ముఖాలు ఎవరికైనా ఉన్నాయా? ఊరోళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. 2 నెలలు పోయినా నిన్న మన ఊర్లో ఉండొచ్చిన మనకి ఈరియా కోసం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఏం న్యాయం చేసినావని ఈరియా పంపిస్తున్నావా? గ్యాస్ అంట ఫ్రీ గ్యాస్ ఇస్తా అన్నావు, ఇచ్చినావా గ్యాసు? ఫస్ట్లో ఒక గ్యాస్ ఉండే, నువ్వు చెప్పినావు నీ నోరుతో నేను ఒక గ్యాస్ ఇస్తా అన్నావు. ఆ గ్యాస్ ఉంటే ఒక గ్యాస్ ఇక్కడ అయిపోతే ఇంకో గ్యాస్ పెట్టుకుంటారు. ఆ గ్యాస్ ఏమైనా అమలు చేసినావా? నెలలు పొయ్యి మీద ముసలోళ్ళు నడవలేకుండా చాలా ఇబ్బందులు పడి దగ్గర పోయి కంప చెట్లు తీసుకొచ్చి పత్తి చెట్లు తీసుకొచ్చి వంటలు చేసుకుంటే వర్షం వస్తుంటే ఎంత ఇబ్బందులు పడ్డారు నిన్న మొన్న. ఇంకా ఊర్లో పోటీ పోతావా? ముసలోళ్ళు కాదు మూలోళ్ళు కాదు, ఎవరైనా కింద పండుకున్న వాళ్ళు 6 సంవత్సరాల నుంచి కింద పండుకున్న వాళ్ళు కూడా లేచి చెప్పులతో కొడతారు. ఊర్లో పోటీ పోతే లేచి చెప్పులతో కొడతారు. వాళ్ళకి లేవనికి శాతం కాకుండా నువ్వు ఏమి అమలు చేయలే. లేడీస్లకి ఏం న్యాయం చేయలే, అమ్మాయిలకి ఏం న్యాయం చేయలే. నువ్వేం కళ్యాణ లక్ష్మి 1,000 పెళ్లిలైనాయి. నువ్వు వచ్చినప్పటి నుంచి 30 నెలల నుంచి 1000 పెళ్లిలైనాయి. ఏ అమ్మాయికైనా 1 తులం బంగారం ఇచ్చే మొక్కబాని ఇది. ఎందుకయ్యా అబద్ధాలు బోకర్ మాట్లాడేది? ఈ అబద్ధాలు మాటలు ఎందుకు మాట్లాడినావు? అందరికీ మోసం చేసినావు, ముసలకి అందరికి మోసం చేసి నీ మాటలకు నమ్మి మేము ఓట్లేసి మా చేతులతో చెప్పు దెబ్బలు మేము కొట్టుకుంటున్నాం. ఏం చేసినావు నువ్వు? 4,000 పింఛన్, నీ పింఛన్ 4,000 పింఛన్ చేసేదా? ఎందుకయ్యా ఇన్నిగానగా అబద్ధాలు మాటలు చెప్పి ఎంతవరకు పోతారు అబద్ధం మాటలు? ఇంకోసారి నీకు శాతనైతే ఈ పదవి మీద రావాలి, లేకుంటే రాకుండా మూసుకొని ఉండాలి. కానీ అన్ని అబద్ధాలు చెప్పి పదవి మీద వచ్చినావు. నిన్ను నమ్మి మేము ఓటేసినందుకు మేము మోసపోయినాం. ఇంకా ఊర్లో పోంటేంట తీసుకుపోయి బస్సు యాత్ర చేస్తాడట. ఎవరైనా ఏ నాయకుడైనా, మా నాయకులు ఉన్నారు కదా చాలా, అసలు వాళ్ళు ఎర్రీలు అంటే ఎర్రీలు ఉన్నారు. ఆడపోయి అసెంబ్లీలో కూర్చుంటారు కదా, రేవంత్ రెడ్డి పక్కనే ఉంటారు కదా. అయ్యా మా వాళ్ళందరూ నీకు ఓటేసిరు, మమ్మల్ని గెలిపించిరు, నిన్ను గెలిపించిరు, మరి మా వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నావు సార్? మాకు కూడా కొంచెం న్యాయం చేయండి అని అడగడానికి మొక్కం లేదు మీకు. ఇప్పుడు ఊర్లో పొట్టి బస్సులు తీసుకొని తిరుగుతారా మీరు? అంత
గత 30 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మా గిరిజనుల మీద కానీ మా లంబాడి పిల్లల మీద కానీ ఎటువంటి ఏ చూపు చూడలేదు. ఇప్పటి వరకు మా బంజారా జాతి ఒక వ్యవసాయదారులు ఒక కూలి పని చేసుకుంటూ పొలాల పని చేసుకుంటూ మా పిల్లల్ని ఎంతో కష్టపడి లక్షల లక్షలు అప్పు చేసుకుంటూ మా పిల్లల్ని చదివించుకుంటూ ఏదో జాబుల కోసం గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఏదో ఒక జాబ్ వస్తుందని చెప్పి హాస్టల్ ఫీజు అంటూ స్కూల్ ఫీజు అంటూ హైదరాబాద్లోకి వచ్చి నెలకు 20,000 30,000 కట్టుకుంటూ మా పిల్లలకు ఏదో భవిష్యత్తు ఉంటుంది ఏదో ఒక జాబ్ వస్తుందని మా పిల్లల కోసం మేము లక్షల లక్షలు అప్పు చేసుకుంటూ కడుతుంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు కానీ ఏ ప్రభుత్వం కానీ మా పిల్లలకు ఎటువంటి జాబులు ఇవ్వలేదు. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మా గిరిజనుల జాతుల మీద కానీ మాకు జాబులు అనేది రాలేదా? మా జాబులు మాకు ఎందుకు విడుదల చేయలేదు? ఇవాళ మీరు బస్సు యాత్ర చేస్తున్నారు, ఏ ముఖాలు పెట్టుకొని చేస్తారు? ఏ ముఖం పెట్టుకొని మా ఊర్ల పంట వస్తారు? మా ఊర్ల పంట వస్తే చెప్పుల దండతో మాలలేసి పొరక చీపిరితోని సాగనిస్తాం. ఒక్కొక్కరికి ఇప్పటికే చెప్తున్నాం బాగా, మా గిరిజనుల జాతులకు మీరు చేసింది ఏమీ లేదు. మీరు ఇచ్చిన హామీలకు కానీ ఏ ఒక్కరు నిలబెట్టింది లేదు. మాకు ఫ్రీ బస్సు పెట్టి మాకు ఎన్నో అన్యాయం చేసిరు. మాకు ఫ్రీ బస్సు పెట్టిన పేరుతో ఎంతోమంది పొట్టను కొట్టిరు. ఏ రైతుకు మీరు న్యాయం చేసింది లేదు. మా ఊర్లలో మా రైతులకి ఒక్కొక్కరికి మోకాలు నొప్పులు నడుముల నొప్పులు. ఏ యాప్లో బుక్ చేస్తారు ఊరియాని? ఏ యాప్లోకి వెళ్ళి ఊరియాని బుక్ చేసుకుంటారు? వాళ్ళకు ఫోన్ మాట్లాడేవే చేత కాదు. అలాంటి రైతులకు యాప్లో బుక్ చేయాలి రైతు ఊరియాలని నువ్వు పెట్టినావు. ఏం న్యాయం చేసినావని? ఆడపిల్లలకు బంగారం ఇస్తానని హామీలు ఇచ్చినావు. భూమి లేని వాళ్ళకు భూమిని ఇస్తానని హామీలు ఇచ్చినావు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లులు ఇస్తానని హామీలు ఇచ్చినావు. ఏ హామీలు నువ్వు తీర్చలేదు. ఒంటరి మహిళకు 4,000 పింఛన్ ఇస్తా అన్నావు. ఇంటింటి మహిళలకు 2,500 ఇస్తా అన్నావు. గ్యాస్ ఫ్రీ అన్నావు. నీకు ఏది నువ్వు చెప్పలేదు. ఏది ఇంకా వేయలేదు. ఇంకా నువ్వు ఇయ్యలే. దానికోసమైతే మాత్రం నువ్వు మా ఊర్ల పంట వస్తే ఊర్ల పంట ఒక్కొక్కసారి చూడండి. నువ్వు ఖచ్చితంగా ఈ బస్సు యాత్రని మేము అడ్డుకుంటాం. ఒక్కరే కాదు 10 మందిని కాదు 100 మంది ఆడవాళ్ళం వచ్చి నీ గాంధీ భవనం ముందుకొచ్చి ధర్నాలు చేస్తాం, అడ్డుకుంటాం ఖచ్చితంగా.